కెమెరా దూరంగా పెడదాంలేండి, దాందే ఉంది. మీరు నా ఫోన్ చూడండి, ఎక్కువసేపు ఇది I think live stream start అయినట్టుంది. Yeah. Can you please stop talking for 1 minute and 1 second? Yeah, sure. So share. Okay, Vaidehi, you can start. Okay. Hi, hello, namaste and welcome to PilupuTv. అమెరికాలో నివసిస్తున్న ప్రవాస భారతీయులకు సాంస్కృతిక కార్యక్రమాలు, వినోదాత్మకమైన కార్యక్రమాలు మాత్రమే కాకుండా ప్రయోజనాత్మకమైన కార్యక్రమాలు కూడా మీ ముందరికి తీసుకురావడానికి ఎప్పుడూ మీ ముందర ఉంటుంది పిలుపు టీవీ. అయితే ఆ ప్రయత్నంలోని భాగంగా ఈ రోజు మనం తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా కోర్ టీమ్ తో మాట్లాడబోతున్నాము. ఈ రోజు మన జాయిన్ అవబోతున్నారు ప్రెసిడెంట్ రవి కల్లి గారు, చైర్మన్ శ్రీరామ్ రొయ్యల అండ్ మహిళా సెక్రటరీ శ్రీవల్లి శ్రీధర్ గారు. అయితే వారితో మాట్లాడి వారి అసోసియేషన్ గురించి, అలాగే వారి అసోసియేషన్ చేపట్టే కార్యక్రమాల గురించి మాట్లాడదాము. సో అయితే ముందరగా రవి గారితో మాట్లాడదాం. ప్రెసిడెంట్ రవి గారు, చెప్పండి, ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, అలాగే గురించి మరిన్ని విశేషాలు చెప్పండి. ముందుగా మీకు మీ యాజమాన్యానికి నమస్కారాలండి. నా పేరు రవి కల్లి. నేను తామాకి ప్రెసిడెంట్ గా చేస్తున్నాను. తామా స్టాండ్స్ ఫర్ తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా. మా ఈ ఆర్గనైజేషన్ 1981లో ఎస్టాబ్లిష్ అయిందండి. సో దిస్ ఈజ్ 41st ఇయర్. గత 40 సంవత్సరాలుగా మేము సొసైటీకి వివిధ రూపాయల సర్వ్ చేస్తూనే ఉన్నాం మేము. సో లాస్ట్ ఇయరే మేము 40 వసంతాలు పూర్తి చేసుకుని పెద్ద వేడుక చేసుకున్నాం మేము. వండర్ఫుల్ అండి. అయితే శ్రీవల్లి గారు, మీరు చెప్పండి, ఎలాంటి కార్యక్రమాలు చేపడతారు ద్వారా మీరు? సో అందరికీ నమస్కారం అండి. పిలుపు టీవీ వాళ్ళకి థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ. సో తామా లోగో మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేసినట్టయితే దానిపైన వైద్య, విద్య, వినోదం అని ఉంటుంది. సో ఆ లోగోకి తగ్గట్టుగానే మేము అన్ని రంగాల్లో సమానంగా ఇయర్ అలాంగ్ సంవత్సరం పొడుగున అన్ని కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి అందులో. సో వాటిలో భాగంగా పండగలు కానీ, అలాగే పిల్లలకి సంబంధించి మ్యాథ్ బౌల్, సైన్స్ బౌల్ కానీ, పెద్దవాళ్ళకి ఫ్యామిలీ పిక్నిక్ లాంటివి కానీ, అండ్ క్లినిక్ అయితే ఇట్స్ ఇంపార్టెంట్ రోల్ బేసిక్ గా విజిటింగ్ పేరెంట్స్ కానీ, లేకపోతే అన్ఇన్ష్యూర్డ్ పర్సన్స్ కానీ. సో క్లినిక్ ప్లేస్ అ మేజర్ రోల్. అలాగే పిల్లలకి తెలుగు మనబడి, సో లోకల్ టాలెంట్ని ఎంకరేజ్ చేయడము. సో సాంస్కృతిక, సాహిత్య, విద్య, వైద్య, వినోదం. సో వీ కెన్ సే తెలుగు సంస్కృతి తామా స్రవంతి అని చెప్పొచ్చండి. వండర్ఫుల్, చాలా బాగా చెప్పారు. అయితే మీరు అన్నట్టు అమెరికాలో చాలానే తెలుగు అసోసియేషన్స్ ఉన్నాయి. మనం చాలా కామన్ గా మనం చూసేది సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టడం, అలాగే ఒక పండగ అంటే అందరం ఒక దగ్గర చేరి మనం వాటిని జరుపుకోవడం, అవన్నీ చూస్తూనే ఉంటాము. విద్య అందించడం కూడా మీరు అన్నట్టు భాష, మన భావితరాల వరకు అందరూ మాట్లాడాలి మన భాష అన్నది. అయితే ఇక్కడ నాకు క్యాచీగా అనిపించింది ఏంటి అంటే, మీరు వైద్యం కూడా అందిస్తారు అని మెన్షన్ చేశారు. అయితే శ్రీరామ్ గారు, మీరు చెప్పండి, ఎలా వైద్యం అన్నది మీరు ఎలాగా మన తెలుగు వారికి అందజేస్తున్నారు? అది ఆ ఉద్దేశం ఎప్పుడు మొదలైంది, మీకు ఎలా మొదలైంది? తప్పకుండా అండి. ముందుగా చాలా థ్యాంక్స్ అండి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, మీకు ప్రేక్షకులకి అందరికీ. ఇప్పుడు ఈ వైద్య అంటే ఇప్పుడు చాలా సంవత్సరాల నుంచి మన వాళ్ళంతా ఇక్కడ ఉంటున్నారండి. ముఖ్యంగా విజిటింగ్ పేరెంట్స్ అంటే మన తల్లిదండ్రులు ఇక్కడ పిల్లల్ని చూడడానికి వస్తూ ఉంటారు. వాళ్ళకి వచ్చినప్పుడు ఏంటంటే అక్కడ మందులు వాడుతున్నా కానీ, లేకపోతే ఇక్కడ కొత్తగా ఏమైనా అవసరాలు వచ్చినా కానీ చూడడానికి చాలా కష్టం అవుతుందండి. ఆ పరిస్థితిని చూసి 2012లో మీకు అట్లాంటా తెలుగు సంఘం మనం ఇట్లా ఒక సేవ చేస్తే, ముఖ్యంగా విజిటింగ్ పేరెంట్స్కి శ్రీవల్లి గారు చెప్పినట్టు అండర్ ఇన్షూర్డ్, అన్ఇన్షూర్డ్ అంటే ఇన్సూరెన్స్ లేని వాళ్ళు, తక్కువ ఇన్సూరెన్స్ ఉన్న వాళ్ళందరికీ మనం సేవ చేస్తే సమాజానికి ఒక గొప్ప పని చేసిన వాళ్ళం అవుతామని ఆ సంకల్పంతో 2012లో స్టార్ట్ చేశామండి.
10 సంవత్సరాలుగా ఇది సుదీర్ఘమైన ప్రస్థానము. మీకు ఇప్పుడు కావాలంటే నేను ప్రస్తుతము తామా క్లినిక్ రన్నింగ్‌లో ఉందండి. నేను ఓహ్! మీకు వండర్ఫుల్. చూపిస్తాను. యాహ్! ఆ! నేను ప్లీజ్ అండి. మీకు డెఫినెట్‌లీ తామా క్లినిక్ మాకు స్ట్రక్చర్ ఎట్లా ఉంటుందంటే అండి, మాకు డాక్టర్స్ దిస్ ఈస్ బేసికలీ రన్ బై వాలంటీర్స్ అండి. డాక్టర్స్ ఆర్ వాలంటీర్స్ అండ్ మీకు ఇక్కడ పనిచేసే వాళ్ళు కూడా వాలంటీర్స్. మీరు ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ గారు పేషెంట్‌ని చూస్తున్నారు లోపల. దట్ ఈస్ వన్ ఆఫ్ ద డాక్టర్స్ దట్ ఆర్ లుకింగ్ ఎట్ పేషెంట్స్. అండ్ బిఫోర్ దట్ వైటల్స్ తీసుకుంటామండి. వైటల్స్ అంటే మీకు అన్ని బ్లడ్ ప్రెషర్, టెంపరేచర్, షుగర్ అన్ని బాగానే ఉన్నాయా, ఏమన్నా ఎమర్జెన్సీస్ ఏమన్నా ఉంటాయా అని చెప్పేసి చూడ్డానికి వైటల్స్ తీసుకుంటామండి. దీనికంటే ముందు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉంటుందండి. ఓకే. వెళ్తున్నాను ఇప్పుడు. ఇక్కడ ఏమవుతుందండి అంటే ముందు పేషెంట్స్ వచ్చినప్పుడు మాది జార్జియా డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ సర్టిఫైడ్ క్లినిక్ అండి. సర్టిఫైడ్ క్లినిక్ అంటే మీకు డాక్టర్స్ కూడా జార్జియాలో లైసెన్స్డ్ ఉండాలి. ప్లస్ మీకు ఇక్కడ చేసే వాలంటీర్స్ కూడా జార్జియా డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ లో ట్రైన్డ్ ఉండాలన్నమాట. సో అవి రిక్వైర్మెంట్స్ అండి. సో దాని ప్రకారం మేము ఇక్కడ క్లినిక్ రన్ చేస్తున్నాము. సో దట్ ఇక్కడ మీకు ఇచ్చిన ప్రిస్క్రిప్షన్స్ కానీ ఏదైనా సలహా కానీ ఇట్ ఈస్ వ్యాలిడ్ త్రూ అవుట్ జార్జియా అండ్ ఇన్ అమెరికా. దట్ ఈస్ ద పర్పస్ అండి. ఓకే. ఓకే. వండర్ఫుల్. అయితే చాలా మంది కనిపిస్తున్నారండి. అందులో ఈరోజు వీక్ డే. మనం వెడ్నెస్‌డే సాయంకాలం మాట్లాడుకుంటున్నాము. దేర్ ఆర్ సో మెనీ వాలంటీర్స్ అండ్ ఆల్సో పేషెంట్స్ కూడా. ఎంతమంది వస్తుంటారు ఈ క్లినిక్‌కి? చాలా మంది వస్తారండి. మీకు ఇప్పుడు ప్రతి వారము మేము కండక్ట్ చేసేటప్పుడు 30 నుంచి 60 దాకా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు చూస్తే మీకు 56 పేషెంట్స్ ఉన్నారండి, రిజిస్టర్డ్ పేషెంట్స్. అందుకని చెప్పి 3 డాక్టర్స్, వాలంటీర్ డాక్టర్స్ ఉన్నారు. ఇక్కడ తామా స్టాఫ్ అంటే కార్యవర్గం. మేమంతా కలిపి ఇక్కడ 4-5 ఉన్నామండి. అదే కాకుండా యాక్చువల్‌గా మీకు ఏ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ తీసుకున్నా అండి, ఇట్ రన్స్ బేస్డ్ ఆన్ వాలంటీర్స్. సో మాకు ఇక్కడ కాలేజ్‌కి వెళ్ళే పిల్లలు, స్కూల్‌కి వెళ్ళే పిల్లలు, ఎవరన్నా మెడికల్ ఫీల్డ్‌లో ఇంట్రడక్షన్ ఉన్న వాళ్ళు అంటే నర్సులు కానీ, లేకపోతే చదువుతున్న వాళ్ళు కానీ వాళ్ళంతా వచ్చి వాలంటీర్స్ కింద ఇక్కడ మాకు హెల్ప్ చేస్తూ ఉంటారండి. అట్లా చేస్తున్నారు కాబట్టి మేము 10 సంవత్సరాలుగా ఈ క్లినిక్‌ని అంతరాయం లేకుండా నడపగలుగుతున్నామండి. ఓకే. దట్స్ వండర్ఫుల్ టు నో శ్రీరామ్ గారు. అయితే మీరు చాలా మంచి పాయింట్స్ మెన్షన్ చేశారు. ఏంటంటే ఇప్పుడు అందరి ఇంట్లో మనకి పేరెంట్స్ విజిటింగ్‌కి వచ్చి ఉంటారు. వాళ్ళకి ఇండియాలో మెడిసిన్స్ ఇండియా నుంచి వాళ్ళకి వీలైనన్ని మెడిసిన్స్ వాళ్ళు తెచ్చుకుంటారు. అయితే అవి అయిపోయిన మెడిసిన్స్ అవి మనకి ఇప్పుడు వీటిల్లో రావట్లేదు కాబట్టి, గరుడ వాటిల్లో రావట్లేదు కాబట్టి వాటికి ఈక్వివలెంట్ మెడికేషన్ ఏంటి తెలియదు. అలాగే ఇక్కడ మనం అక్కడ ఇన్సూరెన్స్ తీసుకునే రమ్మని చెప్తాం పేరెంట్స్ ని, వీలైనంతలో తీసుకుంటాం కూడా. కానీ ఇక్కడికి వచ్చాక మనం వాళ్ళకి ఏదన్నా కాల్ చేస్తే చాలా మటుకు కవర్ చెయ్యరు. సో యు ఆర్ డూయింగ్ ద రైట్ థింగ్ ఫర్ ద సొసైటీ. అయితే ఒక రిక్వెస్ట్ ఏంటంటే మీరు అట్లాంటాలో కాకుండా అన్ని చోట్ల చేస్తే అందరికీ చాలా ఉపయోగంగా ఉంటుంది అన్నది. ఐ నో లాజిస్టిక్స్ వైజ్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో తెలియదు. అవునండి. మీరు చాలా మంచి పాయింట్ తీసుకొచ్చారండి. బట్ నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు కొన్ని అదర్ ఆర్గనైజేషన్స్, చాలా మంది డాక్టర్స్ ఉన్న ఆర్గనైజేషన్స్ కూడా ఇట్లా ఫ్రీ క్లినిక్ రన్ చేద్దామని చెప్పి ట్రై చేశారండి. వాళ్ళు కూడా రన్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే దానికి వాలంటీర్ బేస్ ఉండాలండి. నెంబర్ 1 వాలంటీర్ బేస్ ఉండాలి. అండ్ నెంబర్ 2 ఏంటంటే మనకి కమ్యూనిటీలో కొంచెం ఇన్రోడ్స్ ఉండాలన్నమాట. అంటే ఈ ఆర్గనైజేషన్ కమ్యూనిటీలో అందరికి తెలిసి ఉంటే జనాలు అట్లా బేసిక్ గా వర్డ్ ఆఫ్ మౌత్ అంటాం కదండి, అట్లా పాకిపోయి వస్తారు స్పాన్సర్స్ కానీ ఎనీథింగ్. సో అట్లా చాలా మంది ట్రై చేశారండి, చేయలేకపోయారు. మేము చాలా అదృష్టవంతులుగా అనుకుంటాం అప్పుడప్పుడు. ఎందుకంటే మాకున్న వాలంటీర్ బేస్ కానీ డాక్టర్స్ కానీ అందరూ హెల్ప్ చేయడంలో. సో వి రియల్లీ ఫీల్ వీఆర్ లక్కీ.
వండర్ఫుల్. అయితే ఇంకొకటి చెప్పండి. యాజ్ వి థాట్ ఈ లాజిస్టిక్స్ అవన్నీ ఈజీ కాదు. అలాగే ఇలాంటి కార్యక్రమము మీరు 2012లో స్టార్ట్ చేశామని అన్నారు. సో ఇట్స్ బీన్ 10 ఇయర్స్. సో Correct. 10 ఇయర్స్ మీకు ఒక స్పేస్ రెంట్ కి తీసుకుని టు కీప్ ఇట్ గోయింగ్, మనకి చాలా ఫండ్స్ అవన్నీ అవసరం పడుతూ ఉంటాయి. సో వేర్ డు యూ గెట్ ఆల్ ఆఫ్ దీస్ ఫండ్స్ ఫ్రమ్ అండ్ హౌ డు యూ కీప్ దిస్ గోయింగ్? వెరీ గుడ్ పాయింట్ అండి. ఇప్పుడు ఫండ్ రైజింగ్ అనేది అదొక మహాప్రస్థానం అండి. అది ఎప్పుడు జరుగుతూ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మాకు తామా ఆఫీస్ ఉందండి. తామా ఆఫీస్ లో మీకు చూపించిన దగ్గర దేర్ ఆర్ 3 డాక్టర్స్, 3 డాక్టర్స్ 3 రూమ్స్ లో ఉన్నారండి. అంటే ఇప్పుడు మాకు ఒక రూమ్ కాన్ఫరెన్స్ రూమ్ తీసుకున్నా, 2 రూమ్స్ మాకు తామా ఆఫీస్ ఉంది. సో ఆ 2 మేము ప్రతి నెల దానికి అద్దె ప్లస్ అదొక్కటే కాకుండా మీకు క్లినిక్ రన్ చేయాలంటే దానికి ప్రిస్క్రిప్షన్ ఫార్మ్స్ దగ్గర నుంచి, షుగర్ టెస్ట్ చేయడానికి ల్యాన్సెట్స్ దగ్గర నుంచి, స్టెథోస్కోప్స్, ఆల్ ద సప్లైస్ అండి, ఆల్ ద స్టేషనరీ సప్లైస్ అవన్నీ కొనాలంటే డబ్బులు కావాలి. సో మేము ఏం చేస్తూ ఉంటాం అంటే అండి, వీ కండక్ట్ ఏ ఫ్లాగ్షిప్ ఈవెంట్. అంటే ప్రతి సంవత్సరము తామా 5K వాక్, అంటే ఒక 5 కిలోమీటర్లు వాక్ ఒకటి కండక్ట్ చేస్తామండి. ఆ కండక్ట్ చేసినప్పుడు దానికి చాలా రెస్పాన్స్ వస్తుంది. ఇక్కడ అసలు తెలుగు వాళ్ళే కాకుండా ఇప్పుడు మీకు ఇంకో పాయింట్ ఏంటంటే, ఈ క్లినిక్ లో తెలుగు వాళ్ళే కాదండి, తమిళియన్స్ కానీ, కన్నడిగాస్ కానీ, బీహారీస్, ఎవ్రీవేర్, ప్లస్ ఆఫ్రికన్స్ కూడా వచ్చేవాళ్ళండి ఇంతకు ముందు. ఇప్పుడు కొంచెం తగ్గారు, కానీ డెఫినెట్లీ ఇట్స్ అన్ ఇంటర్నేషనల్ క్లినిక్ రికగ్నైజ్డ్ బై జార్జియా డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్. సో కమింగ్ బ్యాక్ టు ద ఫండ్ రైజింగ్ టాపిక్ అండి. సో మేము ఈ తామా 5K వాక్ కండక్ట్ చేసి వి రీచ్ అవుట్ టు ఎవ్రీబడి అండి. అందరినీ ఒకసారి మళ్ళీ పలకరించి వాళ్ళని మాకు హెల్ప్ చేయండి అని అడిగితే చాలా మంది ముందుకు వస్తారండి. ఫర్ ఎగ్జాంపుల్ ఉన్నారు, మీ సిగ్నల్ డ్రాప్ అవుతోంది శ్రీరామ్ గారు. He's a very, very big if it is okay, I can take you to the doctor garu, say a few words also. And ఇప్పుడు మధ్యలో మీ వాయిస్ కట్ అయిందండి. సో యు వర్ మెన్షనింగ్ అబౌట్ సంబడి అని అయితే అర్థమైంది. సో వారి పేరు ఒకసారి మళ్ళీ చెప్తారా? ఒక్క నిమిషం. యాక్చువల్గా నేను చెప్పేది ఏంటంటే అండి, ఒక డాక్టర్ గారి గురించి అండి. ఇప్పుడు వాలంటీర్స్ గురించి మాట్లాడుకున్నాం కదండి. వాలంటీర్స్ అంటే వచ్చి సేవ చేస్తారు, అంతా పర్లేదు. కానీ ఒక డాక్టర్ గారు నాట్ ఓన్లీ దట్ హీస్ వాలంటీరింగ్ అండి, అదే కాకుండా మాకు హీస్ ఎ వెరీ వెరీ బిగ్ డోనర్ అండి. సో గురుప్రసాద్ గంటా గారని, ఆయన నిజంగా మేము చాలా కృతజ్ఞులం అనమాట. వాళ్ళకి ఇట్లాంటి డాక్టర్ గారు వస్తూ ఉంటారు, వాళ్ళకి మేము ఎప్పుడు కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉంటాం. కానీ వాలంటీరింగే చేయకుండా మళ్ళీ డబ్బులు కూడా ఇవ్వడం అంటే అది చాలా పెద్ద కాంట్రిబ్యూషన్ అండి. సో వీఆర్ రియల్లీ రియల్లీ థ్యాంక్ఫుల్ టు డాక్టర్ గంటా గారు. ఆల్ రైట్. సో సిన్స్ వి ఆర్ ఆన్ ద టాపిక్, అంటే ఆడియన్స్ అందరి తరఫున నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మీరు అన్నట్టు మీకు మేజర్ వర్డ్ ఆఫ్ మౌత్ నేను వచ్చి చూపించుకుంటే నాకు చాలా బాగుంటాయి టు గో అండ్ టెల్ ఆల్ మై నేబర్స్. సో ఇప్పుడు వాళ్ళు ఎలా రీచ్ అవుట్ అవుతారు? హౌ డు దే రిజిస్టర్ ఫర్ దిస్? మాకు తామాకి వెబ్సైట్ ఉందండి, tama.org. దాంట్లోకి వెళ్తే మీకు ఆ క్లినిక్ లింక్స్ వస్తాయండి. ఆ క్లినిక్ లోకి వెళ్తే రిజిస్ట్రేషన్ లింక్ ఉంటుంది. సో మీకు ప్రతి వారము వచ్చే వాళ్ళంతా ముందు రిజిస్టర్ చేసుకునే రావాలండి. ఎందుకంటే నేను మీకు ఇందాక చెప్పాను కదా, జార్జియా డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అని. సో మేము ఆ GDPH గైడ్ లైన్స్ అన్ని ఫాలో అవుతామండి. నాట్ ఓన్లీ ఫర్ డాక్టర్స్, నాట్ ఓన్లీ ఫర్ ప్రిస్క్రిప్షన్స్, ఫర్ ద హోల్ ప్రాసెస్. మీకు బిగినింగ్ నుంచి ఎండ్ దాకా వాళ్ళ ఫైల్ని మేము స్టోర్ చేయడం కానీ, వాళ్ళ ఇన్ఫర్మేషన్ తీసుకోవడం కానీ, ఎవ్రీథింగ్ ఈస్ డన్ త్రూ GDPH గైడ్ లైన్స్. ఓకే. సో అక్కడ నుంచి రిజిస్టర్ అయ్యి దే కమ్ టు ద క్లినిక్. అవునండి. ఓకే.
That's nice and thanks for keeping it simple. So Ravi garu meer cheppandi మనం ఒక చాలా పెద్ద గట్టు ఎక్కాం అంటే లాస్ట్ 2 years ఇన్ఫాక్ట్ ఇప్పుడు కూడా చాలా మంది కోవిడ్ తో సఫర్ అవుతున్న వాళ్ళు వ్యాక్సినేషన్స్ వచ్చేసినా కూడా ఇట్స్ లైక్ అ వేవ్ కాబట్టి వస్తూ పోతుంది. సో మీ ఆర్గనైజేషన్ ఎదుర్కొన్న కష్టాలు ఏంటి? హౌ డిడ్ యూ ఓవర్కమ్ త్రూ దట్ ఫేజ్? Yeah, very good question. I mean, entire world went through this pandemic. Like we also went through the pandemic times. Like especially starting from 2020 March, end of March and early April, right? I mean, so Makuda, as per Georgia state rules and Department of Public Health rules, we had to shut down our in-person clinic. But still, I mean, మనకి ఏంటి అంటే మేము షట్ డౌన్ చేసిన మాత్రాన పేషెంట్స్ హ్యాడ్ డిఫరెంట్ ఎక్స్పెక్టేషన్స్. దే స్టార్టెడ్ కీప్ ఆన్ కాలింగ్ us for medical services and for their emergency contacts to talk to doctors, right? So we took a gap like a month or so to come up with a different ball game, and then finally we came up with a couple of plans like occasional Zoom calls, like doctors Zoom call lo undi అటు నుంచి పేషెంట్స్ జూమ్ కాల్లో ఉండి డైరెక్ట్గా ఇంటరాక్షన్ క్రియేట్ చేసాము. అట్ ద సేమ్ టైమ్ వీ హ్యాడ్ లైక్ వీక్లీ టెలి డాక్ సర్వీసెస్, టెలి కన్సల్టేషన్. సో వీ హ్యావ్ ఎ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఫర్ దట్ టు పేషెంట్స్ కెన్ రిజిస్టర్ దే టైమ్ స్లాట్ అండ్ డాక్టర్స్ కాల్ దెమ్ ఆన్ ద టైమ్. దే పేషెంట్స్ డోంట్ హ్యావ్ టు కాల్ డాక్టర్ కాల్ ద పేషెంట్ యాజ్ పర్ దేర్ గివెన్ స్లాట్. So we created all these processes in place for the last 2 years, and that's how we were able to come out of COVID. And not only that, I mean, as the vaccines came out, like I mean, we with the help of another pharmacy called Get Well Pharmacy, we served vaccines to many people in phase 1, phase 2, and also the booster shot. I think we did like 5 or 6 rounds, if I recollect properly. Yeah. So including kids as well. So yeah, last 2 years it's a different ball game. యా సో కోవిడ్ టైంలో ఏదన్నా ముయ్యచ్చు కానీ అందులో హాస్పిటల్ క్లినిక్ ముయ్యడానికి లేదు. దట్స్ ద టైమ్ దే నీడ్ యూ ద మోస్ట్. So, but that's so nice of the organization and also the team to change your game plan and come inka total ga oka different ball game tho vachi in a structured manner that explains a lot of things. Ante meer enta hard work pettuntaru, enta brainstorming ayi untundi, all of those things are explained. So Srivalli garu meer cheppandi, ippudu అమెరికాలోనే కాకుండా ఇండియాలో కూడా మీ ఆర్గనైజేషన్ సేవలు అందిస్తుంది అన్నది తెలిసింది. సో ఇండియాలో మీరు ఎటువంటి కార్యక్రమాలు చేస్తుంటారు? యాక్చువల్గా ఎస్పెషల్లీ డ్యూరింగ్ పాండమిక్ టైం మేము కరోనా బాధితులకి ఇక్కడి నుంచి డాక్టర్తో కన్సల్టేషన్, వాళ్ళతో వర్చువల్ అపాయింట్మెంట్స్ చేయడం కూడా జరిగింది. వాళ్ళకి కావాల్సిన ధైర్యాన్ని ఇవ్వడం. బేసిక్గా డాక్టర్ మాట్లాడితే ఇట్స్ కైండ్ ఆఫ్ అ ట్రామా. కరోనాలో ఇట్స్ లైక్ కోవిడ్ టైమ్స్లో మనకి వచ్చిందా తెలీదు, రాలేదా తెలీదు, అండ్ పీపుల్ విల్ బి పానిక్ బై సీయింగ్ అదర్స్. అటువంటి టైంలో ఆల్ ఆర్ డాక్టర్స్ అందుకే అంటారు దేవుడి తర్వాత దేవుడు డాక్టర్ అని. అలాంటిది మా డాక్టర్స్ ఇండియాలో పేషెంట్స్కి కూడా వర్చువల్ అపాయింట్మెంట్ చేసి దే హ్యావ్ గివెన్ కాన్ఫిడెన్స్ కానీ, వాళ్ళకి కావాల్సిన సలహాలు లేకపోతే ప్రిస్క్రిప్షన్ కానీ. సో వి డిడ్ అండి. దాంతో పాటు కూడా మేము ఇండియాలో స్కాలర్షిప్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది పేద విద్యార్థులకి. ఓకే, వండర్ఫుల్. సో ఇక్కడ నుంచి మీరు అక్కడ పేషెంట్స్ కూడా వాళ్ళకి కూడా సేవలు అందించారు, వైద్య సేవలు. ఓకే, యా నైస్. బట్ I also want to remind audience అసలు the kind of structure or format that you have for this clinic, it looks like మీరు ఇంకా ఏది చేపట్టుకునేది ఒక్కటే చేపడుతున్నంత స్ట్రక్చర్డ్ గా ఉంది. బట్ ఐ వాంట్ టు రిమైండ్ ఆడియన్స్ దట్ యు డూ అ లాట్ ఆఫ్ అదర్ థింగ్స్ ఆల్సో. అంటే మీరు దివాళీ, ఉగాది ఇలాంటి సెలబ్రేషన్స్ చేస్తూనే ఇది వన్ ఆఫ్ ద ఇది మాత్రమే. బట్ మోస్ట్ ఇంపార్టెంట్, లుక్స్ లైక్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ఆర్గనైజేషన్ బికాస్ దానికి అంత డిమాండ్ ఉంది. లైక్ వి సీ ఆన్ వర్క్ డే. ఇట్స్ నాట్ అబౌట్ ఓన్లీ ది క్లినిక్ అండి. అంటే ఇప్పుడు యూ మైట్ హ్యావ్ సీన్ కదా, మనకి లోకల్ గా అపార్ట్మెంట్స్ లో ఫైర్ యాక్సిడెంట్స్ అవ్వడము,
లేదనంటే ఈ ఫ్లడ్డింగ్ అయినప్పుడు వాళ్ళ పాస్పోర్ట్స్ కానీ లేకపోతే వాళ్ళ ల్యాప్టాప్స్ కానీ అన్నీ స్పాయిల్ అయిపోవడము, లేకపోతే రూఫ్ ఎగిరిపోవడం, ఇలాంటివన్నీ న్యాచురల్ కెలామిటీస్ అలా అయినప్పుడు కూడా వి వెంట్ అహెడ్ అండ్ వి రేస్ ద ఫండ్స్. అక్కడ ఉన్న స్టూడెంట్స్కి హెల్ప్ చేయడం, గ్రాసరీ విషయంలో కానీ ల్యాప్టాప్స్ విషయంలో కానీ, వాళ్ళ పాస్పోర్ట్స్ కాన్సులేట్తో కాంటాక్ట్ చేసి వాళ్ళకి రెన్యువల్స్ చేపించడం కానీ, అట్లాంటివి. ఇట్స్ నాట్ లిమిటెడ్ బేసికలీ. సో దెన్ అండ్ దేర్ వి instantly took a decision and gathered the funds, and we could do how much we could do at that time. Yeah, but I'm sure students, parents must have showered blessings onto you Yes, guys. definitely. Yeah, ఇంకా అంటే ఐ రియలీ మీన్ ఇట్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్. అంటే మీరు చేపట్టే కార్యక్రమాలకి బికాస్ స్టూడెంట్స్ కూడా వన్ ఆఫ్ ద మెయిన్ పీపుల్ ఇక్కడికి వస్తారు, కాలేజెస్ లో చదువుకుంటూ వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ ఒక్కోసారి ఉంటుంది, ఉన్న అన్ని కవర్ అవుతాయా లేదా అన్న భయం ఉంటుంది. సో మనకి ఎవరూ లేరు, ఎందుకులే అమెరికా వెళ్ళడం, అలాంటిది అవసరం లేదు. ఇలాంటి ఆర్గనైజేషన్ ఒకటి ప్లేస్ లో ఉంటే. దట్స్ సో నైస్. సో అలాగే ఇక్కడ మొత్తం ఇప్పటి వరకు ఎంత మంది పేషెంట్స్ ని మీరు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు I చూసుకుంటారు? think around 86,000 patients, and we have a 25 doctors who is volunteering continuously అండి. ఓకే. అండ్ క్లినిక్ గొప్పతనం ఏంటంటే అక్కడ హై స్కూల్, మిడిల్ స్కూల్ స్టూడెంట్స్ ఎవరైతే కనుక వాలంటీర్ చేస్తారో వాళ్ళకి వాలంటీర్ అప్రిసియేషన్ సర్టిఫికేట్స్, వాళ్ళ అవార్డ్స్ కూడా దాంట్లో చేసుకోవడం అయింది. సో ఆ విధంగా స్టూడెంట్స్ కూడా క్లినిక్ హెల్ప్ అవుతుందనే చెప్పాలి. సో టోటలీ ద టీమ్ ఆఫ్ 25 డాక్టర్స్ అండ్ హూ ఇస్ యాక్చువల్లీ స్పెషలైజ్డ్ ఇన్ నాట్ ఓన్లీ ఫ్యామిలీ మెడిసిన్, డెంటల్, అలా రకరకాల స్పెషాలిటీ డాక్టర్స్ కూడా ఉన్నారు. So I think around Sriram garu will have a better idea how many patients, ఎందుకంటే Ravi garu, Sriram garu is a continuous supporters for clinic basically, so they'll have a better idea. ఓకే. సో రవి గారు, మీరు ఇంకేదైనా చెప్పదలుచుకుంటున్నారా? Yeah, I mean, whatever Srivali garu said on top of it, like just to give you an idea, and I mean how we served our patients. Last 2 years pandemic time lo మేము virtual గా సర్వ్ చేసిన పేషెంట్స్ 3,000 ప్లస్. పాండమిక్ టైమ్ లో చెప్తున్నాను. జస్ట్ ఇమాజిన్ ఇఫ్ ఇట్ ఇస్ అ నాన్ పాండమిక్ టైమ్ ఆన్ a regular routine, on weekly basis we get like 50 to 60 patients every week. Okay. So yeah, it's almost like 200 to 250 patients per month. I mean, that's how we serve our people. That's వండర్ఫుల్ అండి. సో ఇందాక వల్లి గారు చెప్పినట్టు 8,600 పేషెంట్స్, 25 డాక్టర్స్, 55 వాలంటీర్స్. ఆ సినిమాలో ఏదో చెప్పినట్టు ఇది దిస్ ఇస్ నాట్ జస్ట్ యువర్ ట్రాక్ రికార్డ్, దిస్ ఇస్ ఆల్ టైమ్ రికార్డ్ అన్నట్టు 10 ఏళ్ల నుంచి యు ఆర్ డూయింగ్ వండర్ఫుల్. Credit should be given to our doctors and our doctors network. Think about them, right? I mean, they go to work, they work from morning to evening, but they come here to serve our patients after the work hours, right? And sometimes I still remember those nights where we ran like up to 11 p.m., 12 p.m. in the night, and doctors were so patient. Alvala kuchuni వాళ్ళకి అందరూ అయ్యేంత వరకు నైట్ ఎంత లేట్ అయినా కానీ that's how they serve our people, and really kudos to our doctor. Yeah, వండర్ఫుల్. అండ్ ఆల్సో జస్ట్ క్యూరియస్ అండి, ఇప్పుడు క్లినిక్ అంటే మనకి జనరల్ గా అక్కడితో అయిపోదు కదా, ఫిజిషియన్ దగ్గరికి మనం వెళ్తాము, బట్ ఇట్స్ లైక్ ఓపెనింగ్ అ క్యాన్ ఆఫ్ వర్మ్స్ సమ్ టైమ్, వేర్ యూ నీడ్ టు గో టు అ స్పెషలిస్ట్. సో ఆల్ ఆఫ్ దట్ ఇస్ ఆల్సో దేర్. సో అది ఎలా, హౌ డు యూ గో అబౌట్ ఇట్ అండి మీ క్లినిక్ లో? Yeah, so I can add a little bit here, Andy. So when some patients need some special treatments or tests, like for example, a patient is given a prescription to take an X-ray, right? So I'm just giving an example. So వాళ్ళ ప్రిస్క్రిప్షన్ తీసుకుని పేషెంట్ సజెస్ట్ చేసిన మెడికల్ ఫెసిలిటీకి వెళ్ళి ఆ ఎక్స్రే తీయించుకున్న తర్వాత that X-ray will be sent to the result will be sent to the doctor who prescribed the prescription, and doctor malli
హాఫ్ ఆఫ్ ది అవర్స్ మళ్ళీ వాళ్ళది గో త్రూ అయ్యి, if there is anything that is significant or if everything is good, they still communicate back to the patient saying that you are good or you need something else. So that communication is always there. That channel of communication is always open between patient and our doctors. Okay. Wonderful. That's so nice, Andy. Ravi Garu, that explains a lot about you and your organization and also volunteers, and especially మనందరికీ full time jobs పొద్దున చేసుకుంటూ ఈవినింగ్ వచ్చి ఇలాంటి ఒక మంత్ రన్ చేయాలంటేనే కష్టం. అలాంటిది మీరు 10 ఏళ్ల బట్టి చేస్తున్నారు. ఇంకా మీ ఆర్గనైజేషన్ ఇలాంటి సేవలు అందిస్తూనే ఉండాలని కోరుకుంటూ, వీలైతే ఇక్కడ అమెరికాలో ఉంటున్న అదర్ లోకల్ ఆర్గనైజేషన్స్ తో కూడా మీరు చేయగలిపి అన్ని చోట్ల రన్ చేయాలని కోరుకుంటున్నాము. సో డూ యూ వాంట్ టు యాడ్ ఎనీథింగ్ ఎల్స్, రవి గారు? I think that's all, and I mean, thank you so much for giving us this opportunity and explain what we are doing here. Really thankful to your team. Thank you. Yeah, thank you, Andy. Thank you, Srivalli Garu and also Sriram Garu for joining us and explaining to us ఏంటి మీ క్లినిక్ గురించి అయితే గానీ 5K రన్ గురించి అయితే గానీ చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. యా, థ్యాంక్ యూ సో మచ్ వైదేహి గారు. అంతేనా?